భాగంగానే మనం ఏం చేస్తున్నాం, ప్రతి ప్రెమిసెస్కి కూడా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేవి ఉండాలి. ప్రెమిసెస్లో ఉండే ప్రతి ఆక్యుపెంట్కి కూడా ఓనర్ దగ్గర నుంచి అక్కడ పనిచేసే ఎంప్లాయీ అన్నీ. అలాగే మన రూల్స్ స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీ వర్మ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన స్టేషన్ సిబ్బంది అందరూ కూడా వారిని కర్తన ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎల్లప్పుడూ మన వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి మన ఫుల్గా సపోర్ట్ ఉన్నటువంటి మన సార్కి కూడా కర్తన ధ్వనులతో ఆహ్వానించడం చూస్తాం. ఈ సందర్భంగా మన లీడింగ్ ఫైర్మెన్ శ్రీ అప్పారావు గారు, మన ఎస్వి ప్రసాద్ గారు కూడా, మన రూట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి కూడా కోరుతున్నాం. అవగాహన కల్పించడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనందరికీ తెలుసు. అంటే ఎన్ష్యూర్ ఫైర్ సేఫ్టీ కంట్రిబ్యూట్ టువర్డ్స్ నేషన్ బిల్డింగ్ అని చెప్పేసి ఈ సంవత్సరం థీమ్ అండి. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలం మనకి చూస్తున్నాం ఎక్కువగా ఫైర్లు అవుతున్నాయండి. ఎలాంటి బిల్డింగ్స్లో ఫైర్లు అవుతున్నాయంటే ముఖ్యంగా మోడర్న్ కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్నాయి. యాక్చువల్గా మనం ముందుకెళ్ళే కొద్దీ కూడా ఫైర్లు తగ్గాలి, కానీ ఏమవుతున్నాయండి, ఫైర్లు పెరుగుతున్నాయి, గట్టు తీవ్రంగా. మనం ఒక 10-15 సంవత్సరం అంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు అందరూ కూర్చున్న కుర్చీలంతా కూడా హోమ్ మేకింగ్. ఒకప్పుడు మనం ఎలా ఉండేవంటే అంతా కూడా కాయలు ఉండేది, కాయలు అంటుకుంటే చాలా స్లోగా అంటుకునేది, ఈలోగా పొగ కనిపించేసేది, మనం దాని ఆదిలోనే ఆర్పేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం వాడుతున్న ఈ పాలిథిన్ లాంటి తర్వాత ఎక్కడైతే జనాలు ఎక్కువగా కాంగ్రిగేషన్ అవుతున్నారు అలాంటి ప్రదేశాలు అవ్వచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకి చాలా స్పీడ్గా అంటుకున్నటువంటి మెటీరియల్ కనిపిస్తుంది. ఎక్కడైనా సరైన దానికి ఇగ్నిషన్ సోర్స్, దానికి కావాల్సిన ఇగ్నిషన్ సోర్స్ అంటే ఒక 200 నుంచి 300 డిగ్రీ సెంటిగ్రేడ్ తగిలితే చాలు ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అంతా కూడా ఇమీడియట్గా నిమిషాల వ్యవధిలో 3 లేదా 4 నిమిషాల వ్యవధిలో ఫ్లాష్ ఓవర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లాష్ ఓవర్ సిచ్యువేషన్ అంటే మన ఫైర్, మన బ్రదర్స్ అందరికీ తెలుసు, అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్. దానికి ఒక ఫైర్ ఇంజిన్ సరిపోవట్లేదు. అలాంటి వ్యవస్థ, అలాంటి కాలంలోకి మనం ప్రవేశించాం. యాక్చువల్గా మీ ఫైర్ వీక్ కూడా, ఈ వారోత్సవాలు కూడా మంచి టైంలో పెట్టుకున్నారు. కరెక్ట్గా మీకు యాక్చువల్గా ఈ ఏప్రిల్ నుంచి కొంచెం టైం, ఈ 3 months కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మంచి టైంలోనే పెట్టారు. ఇప్పుడు ఆ డేట్ కూడా బాగా ఫిక్స్ చేశారు. మీరు కూడా ఈ సిబ్బంది ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ తణుకు వరకు ఇంకూ కూడా ఏ రకమైన బ్యాడ్, ఏ రకంగా ఇలా జరిగింది అనేది లేకుండా చాలా అలర్ట్గా ఉంటారు. ఎప్పటి నుంచో నాకు డిపార్ట్మెంట్ ఒక 35 years నుంచి ఇక్కడ నేను ఉన్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సార్ కూడా మేము కొత్తగా స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే 100% నామ్స్ ఫుల్ఫిల్గా ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మీకు రేపన్నాడు సేఫ్టీగా ఉంటుందని చెప్పి ప్రతిదీ చేయించారు. ఈ వెంకటేశ్వరరావు గారు మొత్తం వాళ్ళందరూ ఇలా చేయాలి, ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది, మీకు పిల్లలు ఉంటారు, ఇది కంపల్సరీ అవసరం అని చెప్పి. యాక్చువల్గా మా దృష్టిలో అయితే ఫైర్ తగ్గిందని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పడం చూస్తే అంటే మన ఏరియాలో కొంచెం తక్కువని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ 2-3 months అలర్ట్గా ఉండి కొంచెం మళ్ళీ వర్షాలు పడేటంత వరకు ఏ చిన్నది జరిగినా వెంటనే మీకు ప్రతిదీ మీకు ఏరియా కూడా పెద్దదేమో నాకు తెలుస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండి అందరూ కూడా చేయండి. సార్కి అందరూ కూడా బాగా సహకరించి మంచి పేరు ఇంకా ఇది కంటిన్యూ, ఇప్పుడు ఇందాక చెప్పారు వరకు తణుకు అనేది చాలా మంచి నేమ్ వచ్చిందని, అది కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు. అలాగే అమ్మగారికి నా నమస్కారాలు. నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు ఫైర్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం మీరు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అలాగే మన చంద్రపేటలో ఎమర్జెన్సీ అది కెమికల్ బ్లాస్టేషన్ జరిగినప్పుడు ఏ విధంగా యంత్రాంగం నడపాలా, ఏ విధంగా క్షతగాత్రులని హాస్పిటల్ తీసుకెళ్ళి అంబులెన్స్ ద్వారా వాళ్ళ వైద్యం చేయించాలా, ఏ విధంగా ప్రివెంటివ్ యాక్షన్ చేయాలన్న దాని మీద మొన్న ఒక డెమో మాక్ డ్రిల్ నిర్వహించారు. అందులో కూడా పార్టిసిపేట్ చేశాను నేను. చాలా బాగుంది అది. ప్రతి సంవత్సరం కూడా అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలు అంటే ఏమీ లేదు అందులో, అది ఇమ్మీడియట్ యాక్షన్ కొద్దిగా స్లోగా ఉంది.
ఏదో డ్రామాటిక్గా ఉంది. అది కొద్దిగా దానికి స్పీడప్ చేస్తే దానికి బాగా ఫుల్ సపోర్ట్గా వచ్చి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా తక్షణ చర్యలుగా ఇమీడియట్ యాక్షన్గా బాగా ఏ విధంగా దాన్ని ఆ ఫైర్ని ఆ కెమికలైజేషన్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయాలి దాని మీద మొత్తం యంత్ర వ్యవస్థ అంతా కూడా ఈ విధంగా బాగా స్పీడీగా దాన్ని స్పందించి దాన్ని తగ్గించడం, క్షత్రియాలను కాపాడడం, దాని మీద ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో ఏదో 4 మొక్కలు చెప్పాను నేను. చాలా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చారు, మన డిప్యూటీ కలెక్టర్ గారు, తర్వాత ఈ ఆర్టీఓ గారు కూడా వచ్చారు. మంచి ప్రోగ్రామ్ అది. ప్రతి సంవత్సరం కూడా చేస్తానని చెప్పేసి అన్నారు. తర్వాత వెంకట వచ్చారు మన ఎస్ఐ గారికి, అప్పుడు పైన ఎస్ఐ గారికి ఉంటుంది బాగుంటున్నాను నాలుగు చాలా పెద్ద కార్యక్రమం. అలాగే ఈ ఫైరు సంబంధించిన ఈ సంస్థ సేవలు ఏ విధంగా ఉంటాయంటే నాకు తెలిసి భీమవరం 2 నేను చేస్తాను. 2000 భీమవరం వన్ టౌన్ చేస్తాను. వన్ టౌన్ చేసేటప్పుడు అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. యనమదురు డ్రైనేజీ బాగా దాన్ని ఆనుకున్న బ్యాంక్ కాలనీ అని ఉంది. ఆ బ్యాంక్ కాలనీ ఆనుకున్నటువంటి యనమదురు డ్రైనేజీ కాలువ దగ్గర 40 to 50 feet విడ్త్ అనమాట, వెడల్పు. ఆ కాలువ అది వరదలు వచ్చేసి పొంగిపోయి గండి కొట్టేసింది. అక్కడ గండి కొడితే ఆ వాటర్ అంతా కూడా ఆనుకున్నటువంటి ఈ యొక్క బ్యాంక్ కాలనీకి వచ్చేసింది. మొత్తం ఆ ఇళ్లలో కూడా మోటార్లోకి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ యంత్రాంగం అంతా కూడా ఎవరి కాళ్ళు నీ తప్పు అని లెక్కలు వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను ఇలాగే యూనిఫామ్లను ఉన్న తర్వాత అక్కడ మా తుర్రెడ్డి ప్రభాకర్ గారు డిఎస్పీ గారు, అప్పుడు నర్సాపురం డిఎస్పీ గారు, మేము గోవిందరా సిఐ గారు, ఇప్పుడు నర్సాపురం రోడ్లు చేస్తున్నారు సిఐ గారు, అప్పుడు వంటను సిఐ గారు. ఆ సందర్భంలో ఆ యువతకులకి అక్కడ కొంతమంది కుర్రలు ఉన్నారు. నేను అలాగే యూనిఫామ్ తీసాను. యూనిఫామ్ తీసేసి ఒక ట్రాక్ కూడా తెప్పించుకున్నాను. ట్రాక్ అంటే అది ఒక నిక్కర్ తెప్పించుకొని బనియన్ ఉంది. ఆటోమేటిక్గా అందులో స్విమ్ చేసుకుంటూ వెళ్ళి యనమదురు డ్రైనేజీలో ఆ కుర్రలు కూడా అక్కడ గురుపూడి కుర్రలు వచ్చారు కొంతమంది. వచ్చిన తర్వాత ఫైర్లో ఆల్రెడీ అక్కడ ఎస్ఐ గారు అహ్మద్ అనుకుంటా, అహ్మద్ కదా ఎస్ఐ గారు రాజమండ్రి గారు, అహ్మద్ గారు వాళ్ళ సిబ్బంది వెంకట్ చేశాడు. వెంకట్ అసలు ఎంత బాగా చేసినట్టు వర్క్, సూపర్ వర్క్ అనమాట. దానికి సంబంధించిన అది టీవీ అయిన ఆటలో కూడా మొత్తం పెద్ద న్యూస్ అంతా సెట్ చేసి తిప్పింది. తాళ్ళు వేసుకొని పెద్ద ఆ గట్టిగా అనుకున్నటువంటి పెద్ద యాప్ చెట్టు, ఆ యాప్ చెట్టు ముందు దాన్ని తాడేసేసి దాన్ని కొట్టేసి దానికి గట్టి మీద వేసేసాం. గట్టి మీద వేసి ఆ బొమ్మల్ని ఎక్కడైతే గండి కొట్టేసిందో ఆల్మోస్ట్ గండి ఎంత ఉందన్నారు కొట్టేసింది 40 feet విడుతుంది వెడల్పు. ఆ 40 feet విడుతులో ఫస్ట్ నేను స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి అందులో దాన్ని లాక్కెళ్ళిపోయాం అన్నమాట. లాక్కెళ్ళిపోయిన తర్వాత అక్కడ మధ్యన ఆ గ్యాప్లో వేసి అక్కడ ఇనప చట్రాలు, తర్వాత ఇసుక బస్తాలు, తర్వాత దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ అన్నీ రేకులు చట్టాలు పెట్టి ఆ బాదులు పాతి అక్కడ అప్పుడప్పుడు తెప్పించి బయట నుంచి దాన్ని ఒక వంతెనలా చేసేటప్పటికి మార్నింగ్ 9:30కి ఆన్ దిగిందన్న. 9:30 అప్పటికే వీళ్ళు వెంకటో భైరవత్రి అంతా ఆ బోట్ వేసుకుని అంతా కూడా సెట్ చేస్తారు. అప్పటికి వచ్చారు కదా, వచ్చేసారు. మార్నింగ్ 9:30 దిగిన వాళ్ళే తెల్లారితో 4 అయ్యేటప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. వంతెనలో చేసేస్తాం మొత్తం. అలాగే మొత్తం కేవలం మొత్తం అంతా కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి అలా అయిపోయింది. మంచి ఎఫర్ట్ అన్నమాట, సూపర్ ఎఫర్ట్. అది కూడా ఏదో దగ్గర సినిమాల్లో మొత్తం సినిమాలో చూపిస్తూ ఉంటుంది కదా, ఫ్లోటింగ్ అది వచ్చేసి దాన్ని తాడేసి లాగి ఏదో మంచి హాలీవుడ్ సినిమా టైప్ ఉంటుంది. వచ్చే వాటర్ కూడా గండి కొట్టేసిన వాటర్ కూడా మీద పడతా ఉంటే అందులోంచి వెళ్ళి నేను లాగి మొత్తం అంతా కూడా చెట్టుబాదులు కొట్టేసిన చెట్టుబాదులు అందరూ వేసి చట్రాలు, శాండ్ బ్యాగ్స్, బాదులు దానికి ఫస్ట్ బాదులు వేసాం. బాదులు వేసిందంటే కుట్టిపోతుంది అది ఆ ఫ్లోటింగ్ మొత్తం బాదులు మీద వెళ్తాం మొత్తం ఎగిరిపోతుంది ఎక్కడెక్కడ. చాలా మంచి ఎఫర్ట్ అన్నమాట. చేసి దాని వంతెన కింద చేసేసి జాగ్రత్తగా ఆ వాటర్ మళ్ళీ ఆ బ్యాంక్ కాలనీకి వెళ్లకుండా రిమైనింగ్ వాటర్ అంతా కూడా అక్కడితో అడ్డుగడ్డ వేసాం. ఆ వాటర్ లాగా 8 గంటలు ఉంటే అలా వెళ్ళిపోతుంది లోసర్ పోయిన కన్నా. తర్వాత మునిగిపోయిన ఏరియా అంతా కూడా ఎక్కడికెక్కడ మోటార్లతో తోడేసేసి దాన్ని చేశారు. కొత్త మంచి ఎఫర్ట్. అదేంటంటే ఆంధ్రజ్యోతిలో కూడా వేసారు. వేసిన తర్వాత పెద్ద మనకి ఎవరో గుర్తించలేదు. ప్రతి సంవత్సరం జరిగేదైనా సరే ప్రతి సంవత్సరం జరిగేదానికంటే భిన్నంగా ఈసారి మనకి ఎలక్షన్ కూడా వచ్చింది. సుపీరియర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఏది ఎక్కడా కానీ చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఎటువంటి హైలైట్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి దాని గురించి అందరం భయపడ్డాము. మన జిల్లాలో 1-2 చోట్ల అలాంటి సంఘటనలు జరిగినా కానీ
మన స్టేషన్ వరకు మన సిబ్బంది మీరు చాలా ఎఫెక్టివ్గా మీ ఎఫర్ట్స్ చూపించారు. అందుకని మొట్టమొదటిగా ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. దీనికి ఈ వీక్ క్యాంపెయిన్ సక్సెస్ అవ్వడానికి కృషి చేసినటువంటి ఎల్ఎఫ్లు పిఎన్ఆర్వి ప్రసాద్ కానీ, అల్లోప్పారావు గారు కానీ, డిడి ప్రసాద్ గారు కానీ, డ్రైవర్లు సుధాకర్ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే హెచ్బాబు గారు, మిగతా సిబ్బంది నెల్లు కానీ, హోంగార్డులు కానీ, మీరు వ్యక్తిగతంగా అందరూ కలిసి సమిష్టిగా మీరు చేసినటువంటి ఎఫర్ట్స్ వల్లే ఇది ఇంత ఏ న్యూసెన్స్ జరగకుండా ఎక్కడ మనం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇబ్బంది లేకుండా జరుపుకున్నాము. అలాగే మన మాట్లాడారు వర్మ సార్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు సార్ కానీ, మీరు ఇచ్చిన సూచనలు బట్టి మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని పాటిస్తాం సార్. ఈ సంవత్సరంలో ఈ వారం రోజులు అన్నట్టే కాకుండా గత సంవత్సరం నుంచి మేము ప్రతి నెల జిల్లాలో ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టేషన్ పరిధిలో మనం 30 మందికి ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించే విధంగా 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాము. కేవలం సంవత్సరంలో ఒక వారానికి దీన్ని కన్ఫైన్ చేయకుండా సంవత్సరం పొడుగుతా వివిధ ప్రిమిసెస్కి సంబంధించి స్కూల్ బిల్డింగ్స్ కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, అట్లాగే హాస్పిటల్ స్టాఫ్ కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ మనం చూస్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఈ అవగాహన కల్పిస్తున్నాము. అలాగే ఈ కంటిన్యూ టు బీ ఫర్దర్గా చేస్తాము. ఇలాగే మన సహకారాలు మన సిబ్బంది చేసే ఈ వారం మీరు ఎంత ఉత్తేజంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత శ్రద్ధతో ఇది చేశారో సంవత్సరం పొరుగుతా మీ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఇలాగే ఇంతే ఉత్సాహంగా, ఇంతే శ్రద్ధగా ఈ విధి నిర్వహణ కొనసాగించాలని ఆశిస్తున్నాం. మన అగ్నిమాపక శాఖ సేవలు, మన అగ్ని ఏంటంటే మన అగ్ని భద్రతను నిర్ధారిస్తూ దేశ నిర్మాణానికి సహకరిస్తాయి అని ఆశిస్తూ ఊహిస్తాం. ఉద్దేశం ఏంటంటే సార్, మీరు ఇంతకు అడిగారు సార్, 1944లో విక్టోరియా షిప్ యార్డ్ అనేది ముంబైలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది మా ఫైర్ డిపార్ట్మెంట్లో మనుషులు కానీ, బయట వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది. మా ఫైర్ డిపార్ట్మెంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మకి శాంతి చేకూరడానికి మౌనం పాటిస్తాం సార్. ఎక్కడ ఏప్రిల్ 14 ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కడ జరగకుండా దాని మీద జనాలకు అవగాహన కల్పించి ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆదిలోనే ఆర్పి దాన్ని ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో సర్వీసులు ఏర్పాటు చేస్తాం సార్. ఇందులో భాగంగానే హాస్పిటల్స్, స్కూల్స్, సినిమా థియేటర్స్, ఇటువంటి పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అటువంటి ఏరియాలోకి వెళ్ళి జనాలకి ఫైర్ మీద అవగాహన కల్పించి ఆదిలోనే ఫైర్ని ఏ విధంగా ఆపుకోవచ్చు. మనం ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం దానివల్ల ఏ డ్యామేజ్ తప్పకుండా మనం స్వతహాగా చేసుకునే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందండి కంగారులో. అలా కంగారు పడకుండా దాన్ని స్టార్టింగ్లోనే ఎటువంటి చర్యలు తీసుకుని తెలుగు క్యాపిటల్ ఏ విధంగా ఏర్పాలనేది మేము ట్రైనింగ్ ఉన్నాం కాబట్టి మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం సార్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఫైర్ యొక్క ముఖ్య ఉద్దేశం అది సార్. దాని గురించి మాకు ఈ నెలలో ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్లోగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో వచ్చినా కానీ అక్కడ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తానే ఇక్కడ కూడా వచ్చి ఈ యొక్క ఫైర్ మీద అవగాహన కల్పిస్తే జనాలు మోటివేట్ చేసి ఈ వారం రోజులు కొంచెం మా సిబ్బంది మేము కూడా మాకు తెలిసినంత వరకు కూడా జనాలు అవగాహన కల్పించడం జరిగింది సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అజయ్ సార్కి, ఎస్ఐ గారికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఆడుకోవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ చేస్తామంటేనే ఆ ఫ్లడ్ యొక్క ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకు దొరకనే లేదు. అందుకని మనకి ట్రైనింగ్లో కంపల్సరీ మీరు నెక్స్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ సార్, ఇది లైఫ్ బాయ్ ఏం చేస్తామంటే సార్, సాధారణంగా కూడా మనకి ఏం చెప్తారంటే సార్, ఎవరైనా మునిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తులకి డైరెక్ట్గా వేయకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియకుండానే 1000 ఏళ్ళు బలం వస్తుంది అని చెప్తారు సార్. అది ఎగ్జాగ్రేట్ చేసి చెప్తారు సార్. ఎందుకంటే అందులో ప్రాణభయంతో మన పట్ల మనం లాగేస్తాం. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఎప్పుడు ఈ బోర్డ్స్ మీద కానీ అప్పుడు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా అక్కడ దగ్గరికి ఇచ్చినట్లయితే దీన్ని ఆడు కూడా కట్టుకుంటుంది, ఇలా రోప్ కూడా కట్టి చక్కగా తీసుకొస్తుంది. మళ్ళీ ఒకవేళ దగ్గర పడకపోతే మళ్ళీ రోప్ పెట్టి లాగేసుకొని మళ్ళీ దీన్ని 3 వరకు కట్టుకొని ఉండొచ్చు. అదొకటి. నెక్స్ట్ రోడ్
రోప్ తెలుసా రకరకాల ఉపయోగాలు. మనిషిని బావులో పైకి తీయాలన్నా లేకపోతే కాలుతున్న బిల్డింగ్ నుంచి కిందకి నార్మల్గా ఇలా తిరగవేసే సాధారణంగా ఇలా వేసుకొస్తారు కంటికి. ఇలా వేసుకోవాలి సార్. కానీ మనం ఎప్పుడైనా బయటికి బోట్ మీద ఎప్పుడైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు అందరూ తిరిగేసి వేసుకుంటాం. ఇలా రివర్స్లో వేసుకోవడం. అలాగే సైక్లోన్లో అప్పుడు సార్ మన చెట్లు అవి పడిపోతుంది. అప్పుడు కూడా ఈ రోడ్స్ ఉపయోగించి ఆ చెట్లు రోడ్డు పక్కకు లాగేసి రెస్క్యూ ఆపరేషన్స్ కానీ మన ట్రాన్స్పోర్ట్ వెళ్ళడం వీలుగా రుజువు సేకరణలో చాలా బాగా రోడ్డు ఉపయోగించడం చేయడం. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు సార్ ఇది ఇన్సులేటింగ్ గ్లౌస్ సార్, హీట్ ఇన్సులేటింగ్ గ్లౌస్ అది. దగ్గరగా మనకి ఒక 300 నుంచి 400 డిగ్రీలలో ఉన్న ఏదైనా వేడి వస్తుంది మన మధ్యలో ఉంది అంటే మనం ఫైర్ ఫైటింగ్ చేసుకుని వెళ్ళినప్పుడు ఒకసారి ఇళ్ళలో సబ్సెంట్ ఫైర్ అయినప్పుడు అట్లనే బిమ్మలు కానీ లేకపోతే ఏదైనా ఇది ఫ్లేమబుల్ ఎక్కడైతే వేపర్స్ ఉంటాయో అంటే సార్ ఒకసారి మనకి ఎక్స్పీషియల్ ట్యాంక్స్ కానీ అలాంటి లోపలికి వీళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళి పడిపోతారు. లేదంటే మన డ్రైనేజెస్లో వాటిని నలుపుకుంటూ ముందుకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సార్ ఇది బ్రాంచ్ పైప్స్. ఈ మా డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి గన్ ఎంత అవసరమో మా డిపార్ట్మెంట్కి బ్రాంచ్ పైప్స్ అంతా అవసరం. దీన్ని మల్టీపర్పస్ నాలెడ్జ్ అని చెప్పేసి మేము అంటాం సార్. ఇది లేటెస్ట్గా వాడుతున్నాం సార్. ఇది నాట్ ఓన్లీ ఇండియా సార్, ప్రపంచం మొత్తం మీద ఇదే నాలెడ్జ్ వాడతాం సార్ ప్రతి ఫైర్ పైప్స్ కూడా. ఇందులో ఏముంటాయంటే సార్ స్ట్రైట్ జెట్ ఉంటుంది సార్. ఇలాగా స్ట్రైట్గా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రైట్ జెట్ 2 విధాలుగా వెళ్తుంది సార్. జెట్ ఇంకా లాంగ్గా వెళ్తుంది సార్. అంటే కూలింగ్ చేయడానికి ఇమీడియట్ యాక్షన్ ఇది ఆఫ్ ఆన్ కూడా ఉంటుంది సార్. ఇది రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ అంటారు సార్. ఈ రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ మేము ఎప్పుడు వాడతామంటే సార్ సీట్ ఆఫ్ ఫైర్ తెలుస్తారు మాకు. సీట్ ఆఫ్ ఫైర్ అంటే ఇప్పుడు సపోజ్ బేస్మెంట్లో ఫైర్ అవుతుంది సార్, హెవీ స్మోక్. నార్మల్గా మనం ఎంత బిఎస్ఎఫ్ వేసుకుని వెళ్ళినా కానీ సార్ పైన ఫైర్ షూట్ అలాంటి ఫైర్ షూట్ వేసుకెళ్ళినా కానీ సార్ ఆ స్మోక్ వేడికి ఉండలేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే సార్ దీనికి మేము హోల్స్ పైప్ తగిలించేసి లోపలికి వేయడం జరుగుతుంది. ఇది బెర్నాలిస్ ఈక్వేషన్ బేస్ చేసుకుని తయారు చేస్తుంది. ఇక్కడ వైడ్ ఉంటుంది, హై ప్రెజర్ వస్తుంది సార్, ఇక్కడ లో ప్రెజర్ వస్తుంది సార్, ఇక్కడ వెలాసిటీ బాగా వస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సార్, అది సార్. అందుకే దీన్ని ఎన్ని చోట్ల పడినా మేము దీన్నే వాడుతున్నాం. నమ్మకం అనమాట సార్, ఫెయిల్ అవ్వదండి. అందులోనే రకాలు సార్. ఇది లాంగ్ బ్రాంచ్ పైప్ అంటాం సార్, ఇది షార్ట్ బ్రాంచ్ పైప్ అంటాం సార్. ఇది డివైడింగ్ బ్రీచింగ్ అంటాం సార్. డివైడింగ్ బ్రీచింగ్ అంటే ఒక్కొక్కసారి మాకు ఫైర్ ఒక ఫైర్ అటాక్ చేస్తూ ఉంటుంది సార్, రెండోసారి పక్కన ఫైర్ అయిపోతుంది సార్. అప్పుడు ఇంకో హోల్ అనేది దీన్ని తగ్గించుకొని ఇంకో పక్కకు వెళ్ళిపోయి ఇమీడియట్గా మేము ఆ ఫైర్ పుట్ అవుట్ చేయడానికి వాడుతుంటాం సార్. నెక్స్ట్ వచ్చేసేటప్పుడు సార్ మన హోల్స్లో రకాలు ఉంటాయి సార్. ఇవి హోల్స్ పైప్ అంటారు సార్. అంటే సాధారణంగా మనం పైప్ అంటాం సార్. హోల్స్ అని ఎందుకు అంటారు సార్, హోల్